ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే కామవికారం అన్ని గురించి చెప్తున్నారు, లోపం గురించి. దాని గురించి ఏం చెప్తున్నారు ఇంకా మనం తెలుసుకుందాము. మహావాక్యాలు. కామవికారం శుభకామన రూపంలో మీ పురుషార్థంలో సహయోగిగా అవుతుంది. కామరూపంలో యుద్ధం చేయడానికి బదులు శుభకామన రూపంలో సేవాదారుగా అయిపోతుంది. శత్రువుకి బదులు మిత్రునిగా అయిపోతుంది. క్రోధాగ్ని ఈశ్వరయ్య సంపదని కాల్చేస్తుంది. ఆవేశం రూపంలో వచ్చిన అందరినీ స్పృహ తప్పి పడిపోయేలా చేస్తుంది. కానీ క్రోధ వికారం కూడా పరివర్తన అయిపోయి ఆత్మిక నశ, ఆత్మిక సంతోషం రూపంలో అయిపోతుంది. స్పృహ లేని వారికి స్పృహ ఇచ్చేదిగా అవుతుంది. ఎప్పుడైతే క్రోధం సహనశక్తి అనే శస్త్రంగా అయిపోతుందో అప్పుడు శస్త్రాలు సదా శస్త్రధార సేవార్థమై ఉంటాయి. క్రోధాగ్ని యోగాగ్నిలోకి పరివర్తన అయిపోయి మనల్ని కాల్చకుండా పాపాలను కాల్చుతుంది. అలాగే లోభ వికారం నిమిత్త రూపం యొక్క అనాశక్తి వృత్తి యొక్క స్వరూపంలోకి, అతీత స్థితి యొక్క స్వరూపంలోకి, బేహద్ వృత్తి యొక్క రూపంలోకి పరివర్తన అయిపోతుంది. లోభం సమాప్త అయిపోతుంది. కావాలి అనే దానికి బదులు ఇచ్చ మాత్రం అవిద్య స్వరూపంగా అయిపోతారు. లోభంతో కావాలి కావాలి అని అనరు కదా, తీసుకోవాలి అనేది ఇవ్వాలి అనే దానిలోకి పరివర్తన అయిపోతుంది. లోభం అనేది అనాశక్తి వృత్తిలోకి, దాత స్వరూపం యొక్క స్మృతి స్వరూపంలోకి పరివర్తన అయిపోతుంది. అలాగే మోహ వికారం మోహం రూపంలో యుద్ధం చేయడానికి బదులు స్నేహ స్వరూపంలోకి పరివర్తన అయిపోయి బాబా స్మృతిలో మరియు సేవలో విశేష సాధనం అవుతుంది. అహంకారం అనే వికారం దేహాభిమానం నుండి పరివర్తన అయిపోయి స్వాభిమానిగా అయిపోతుంది. స్వాభిమానం వృద్ధి కలకి సాధనము, దేహాభిమానం పడిపోయే కలకి సాధనము. దేహాభిమానం పరివర్తన అయిపోయి స్వాభిమానం యొక్క రూపంలోకి స్మృతి స్వరూపంగా అవటంలో సాధనంగా అవుతుంది. ఈ విధంగా ఈ వికారాలు అన్నీ అంటే విరాట రూపదారులు అందరూ మీ సేవల సహయోగిగా మీ శ్రేష్ఠ శక్తుల యొక్క స్వరూపంలోకి పరివర్తన అయిపోతాయి అని బాబా అంటున్నారు. కామక్రోధ లోభ మోహ అహంకారాలు మీకు పరివర్తన అయిపోయి పరివర్తన అయిపోతాయి అంటున్నారు బాబా. ఇలా పరివర్తన శక్తిని అనుభవం చేసుకుంటున్నారా? బాబా 3 సార్లు క్షమిస్తారు, 3 సార్లు మరలా అవకాశం ఇస్తారు. అందువలన సంకోచించకండి, సంకోచాన్ని వదిలి స్నేహంలోకి వచ్చేయండి. మరల మీ ఉన్నతి చేసుకోగలరు. ఇటువంటి పిల్లలకి కూడా విశేషమైన సందేశం ఇవ్వండి. కొంతమంది పరిస్థితుల కారణంగా రాలేకపోయారు, కానీ చాలా దాహంతో స్మృతి చేస్తున్నారు. శివ బాబాకు పిల్లలందరూ సత్యమైన మనసు తెలుసు. సత్యమైన మనసు ఉన్న చోట ఈ రోజు కాకపోతే రేపైనా తప్పక సఫలత లభిస్తుంది అని బాబా అంటున్నారు. సత్యమైన మనసు ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా కంపల్సరీ మనకి సఫలత అనేది లభిస్తుంది అని బాబా అంటున్నారు. బాబాతో మనం సత్యంగా ఉండాలి అని అంటున్నారు. అచ్చం. ఓం శాంతి.